పీసీసీ అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభలు రోడ్ షోలతో విస్తృతంగా ప్రచారం నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. నేటి నుంచి జిల్లాల్లో ఎన్నికల ప్రచారం మొదలు పెట్టనున్నారు. ఉదయం మహబూబ్ నగర్లో వంశీచంద్ రెడ్డి నామినేషన్కు హాజరై సాయంత్రం సభలో పాల్గొంటారు. రేపు మెదక్ అభ్యర్థి నీలం మధు నామినేషన్ కూడా హాజరై అనంతరం కర్ణాటకలో ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటారు. ఈ నెల 21న భువనగిరి, 22న ఆదిలాబాద్, 23న నాగర్ కర్నూల్, 24న జహీరాబాద్, వరంగల్లో పర్యటించనున్నారు రేవంత్ రెడ్డి. పీసీసీ అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభలు రోడ్ షోలతో విస్తృతంగా ప్రచారం నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. నేటి నుంచి జిల్లాల్లో ఎన్నికల ప్రచారం మొదలు పెట్టనున్నారు. ఉదయం మహబూబ్ నగర్లో వంశీచంద్ రెడ్డి నామినేషన్కు హాజరై సాయంత్రం మహబూబ్ నగర్ బహిరంగ సభలో పాల్గొంటారు సీఎం రేవంత్ రెడ్డి. రేపు మెదక్ అభ్యర్థి నీలం మధు నామినేషన్కు హాజరై అనంతరం కర్ణాటకలో ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటారు. ఈ నెల 21న భువనగిరి, 22న ఆదిలాబాద్, 23న నాగర్ కర్నూల్, 24న జహీరాబాద్, వరంగల్లో పర్యటించనున్నారు. రేపు మెదక్ కర్ణాటక ఎన్నికల ప్రచార సభల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. ఈ నెల 21న భువనగిరి, 22న ఆదిలాబాద్, 23న నాగర్ కర్నూల్లో పర్యటిస్తారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, విస్తృత ప్రచారానికి సీఎం రేవంత్ రెడ్డి సిద్ధమైనట్టు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? భవానీ, లోక్సభ ఎన్నికలకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి అభ్యర్థుల నామినేషన్ల కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. ప్రధానంగా ఇవాళ మొదటి రోజు ఆయన మహబూబ్ నగర్ లో వంశీచంద్ రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడ మహబూబ్ నగర్ లో జరిగే బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం ఆయన మహబాద్ నియోజకవర్గానికి వెళ్తారు. అక్కడ మహబాద్ నియోజకవర్గంలో బలరాం నామినేషన్ కార్యక్రమంలో పాల్గొంటారు. మహబాద్ కాన్స్టిట్యున్సీలో పరిధిలోకి వచ్చే ములుగు బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. రేపు మెదక్ సంబంధించి ఎన్నికల నామినేషన్ కార్యక్రమంలో నీలం మధుకు మద్దతుగా ఆయన నామినేషన్ కార్యక్రమంలో పాల్గొని ఆ తర్వాత ఆయన కర్ణాటక వెళ్లి అక్కడ కర్ణాటకలో కాంగ్రెస్ అభ్యర్థుల నామినేషన్ లో ఆయన పాల్గొంటారు. ఇటు ఎల్లుండి అంటే 21వ తేదీ ఆయన భువనగిరి కాంగ్రెస్ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి నామినేషన్ లో పాల్గొని అక్కడ భువనగిరిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. ఆ తర్వాత ఆదిలాబాద్ అట్లాగే నాగర్ కర్నూలు, ఆదిలాబాద్ లో ఆత్రం సుగుణ అట్లాగే నాగర్ కర్నూలులో మల్లు రవి నామినేషన్ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి పాల్గొంటారు. ఇటు తెలంగాణలో పార్టీ అభ్యర్థులకు సంబంధించి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొంటూనే ఇటు కర్ణాటక సంబంధించిన ఎన్నికల ప్రచార సభల్లో కూడా రేవంత్ రెడ్డి పాల్గొనబోతున్నారు. దాదాపుగా తెలంగాణలో నియోజకవర్గానికి 3 బహిరంగ సభలు అట్లాగే రోడ్ షోలు ఈ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి ఉండే విధంగా ఆయన షెడ్యూల్ ఖరారు చేసుకున్నారు. ఇవాళ ఆయన మహబూబ్ నగర్, మహబాద్ ఈ 2 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు నామినేషన్ల కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. ప్రధానంగా నిన్న కేసీఆర్ ఏదైతే బీఫామ్ రద్దు చేస్తూ చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని చెప్పి చేసిన కామెంట్స్ మీద ఇవాళ రేవంత్ రెడ్డి స్పందించే అవకాశం ఉంది. అట్లాగే ఆయన వ్యాఖ్యల మీద కౌంటర్ ఇచ్చే అవకాశం ఉంది. ఇటు రేవంత్ రెడ్డికి సంబంధించి నిన్న మొన్న ఆయన కేరళలో ఎన్నికల ప్రచార సభలు రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న వయనాడ్ అట్లాగే కేసీ వేణుగోపాల్ పోటీ చేస్తున్న అలపూజి నియోజకవర్గంలో పాల్గొని ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి ఈ వచ్చే నెల 11వ తేదీ వరకు ఏదైతే తెలంగాణలో ప్రచార కార్యక్రమం ముగుస్తుందో అప్పటి వరకు ఆయన బిజీగా ఎన్నికల ప్రచార సభల్లో అట్లాగే రోడ్ షోలలో నామినేషన్ కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారు. ఆయన షెడ్యూల్ అంతా కూడా ఈ ఎన్నికలకు సంబంధించిన
షెడ్యూల్ తో ఆయన ఖరారు చేసుకున్నారు పవన్. రైట్, థ్యాంక్ యూ వాసు.